వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. నేను మీ రాణి నాయుడు. ప్రెసెంట్ మనమైతే బంజారా హిల్స్ ఏరియాలో అయితే ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక గల్లీలో దగ్గరగా వందలాది కుటుంబాలు నివసిస్తున్న ఈ ఏరియాలో ముఖ్యంగా వర్షం పడుతుందంటే చాలు భయం గుప్పెట్లో ప్రజలు బతుకుతున్నారని చెప్పాలి. కొద్దిపాటి వర్షానికే వరదలు, అలాగే ఎలా ఉందంటే ఇక్కడ ఒక సముద్రాన్ని తలపించే విధంగా ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ పెరిగిపోయిన చెత్త కావచ్చు, పెరిగిపోయిన చెట్లు, పెద్దగా గాలి వస్తే ఆ చెట్లు ఎక్కడ పడిపోతాయా అనే భయాందోళనలు అయితే ప్రజలు బతుకుతున్నారని చెప్పాలి. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనము డ్రైనేజ్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మనం అన్ని ప్లాస్టిక్ కావచ్చు, ఆ చెత్త కావచ్చు, ఆ చెట్లు నుంచి విరిగి పడిపోయిన కొమ్మలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా విరిగి పడిపోయిన నేపథ్యంలో వర్షం వచ్చినప్పుడు ఇదంతా వాటర్ అంతా ఫుల్ అయిపోయి పక్కనే నివసిస్తున్న ఇళ్లలోకి అయితే వాటర్ అనేది వరద రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా పెద్ద గాలి వచ్చినట్లయితే ఈ పెద్ద పెద్ద చెట్లు కూడా విరిగి పడిపోయే ప్రమాదం ఉంది. మనం చూసుకున్నట్లయితే ఆ గోడ, ప్రహరీ గోడ ఏదైతే ఉందో ఆ గోడ సపోర్ట్తో చాలా వరకు చెట్లు కూడా ఆగి ఉన్నాయి. ఇంకొంచెం పెద్దగా గాలి వస్తే ఆ చెట్లు కూడా ఇళ్ల పైన పడిపోయి అందులో నివసిస్తున్న కుటుంబాలకైతే హాని కలిగే విధంగా అయితే ఉన్నాయి. మరి ఇంత భయంకరమైన పరిస్థితిలో నివసిస్తున్న ఈ ప్రజలకి రేవంత్ సర్కార్ ఎలాంటి భరోసా ఇస్తుంది అనే దాని పట్ల కూడా ప్రజలందరూ కూడా వేయికలతో ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఒక్క ప్లేస్లోనే కాదు, ఈ హైదరాబాద్ నగరంలో వర్షం వస్తుందంటే చాలు అటు నదీ ప్రవాహంతో కాదు, వరద కాదు, దగ్గరగా 2 నుంచి 3 రోజుల వరకు కూడా ఆ నీళ్ళు అలా నిలిచిపోవడము, గోడలు ఏవైతే ఉన్నాయో ఆ గోడలు పడిపోవడము, అలాగే చెట్లు విరిగి పడిపోవడము, ఆ నాలాలు ఏవైతే ఉన్నాయో నాలాలు కూడా ఓపెన్ చేసి ఉండడం, ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రజల్ని భయాందోళనకి గురి చేస్తున్నాయనే చెప్పాలి. మరి ఈ వరద నీటి ప్రభావం అయితే ఎక్కువగా ఉండిన నేపథ్యంలో హైదరాబాద్ వాసులైతే ఒకటే అడుగుతున్నారు, మాకు ఏదో ఒకటి ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి, మాకు ఒక భరోసానివ్వండి. ప్రభుత్వం తరపు నుంచి ఓట్లు వేసినప్పుడు వచ్చి అడిగిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎందుకు రావట్లేదు అనేది అయితే వాళ్ళు పాయింట్ రేస్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కార్పొరేటర్ కూడా, ఈ ఏరియా కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్కి సంబంధించిన కవితారెడ్డి ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ప్రజల సమస్యలు ఏమున్నాయి, వాళ్ళకి ఏ విధంగా అయితే చేస్తే బాగుంటుంది అని కూడా దగ్గరుండి ఆవిడ కనుక్కుంటున్నారు. అదేవిధంగా గడిచిన రోజులు మనం చూసుకున్నట్లయితే అటు వరలక్ష్మి వ్రతం కావచ్చు, రాఖీ పౌర్ణమి కావచ్చు, సండే కావచ్చు, ఇవన్నీ కూడా సెలవు దినాలు అవడం వల్ల ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా అందరూ కూడా సెలవుల్లో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. మరి ఈ సెలవు దినాలను కూడా పట్టించుకోకుండా ఈ కార్పొరేటర్ అనే కవిత ఎవరైతే ఉన్నారో వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకొని వాళ్ళకు ఒక భరోసానైతే ఈరోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేవంత్ సర్కార్ కూడా స్పందించాలి, జీహెచ్ఎంసీ అధికారులకి కఠినమైన బాధ్యతలు అప్పచెప్పాలి అని కూడా ఆవిడ దగ్గరుండి మరీ ప్రజలతో మాట్లాడుతున్నారు. ప్రజెంట్ అదే ఏరియాలో ఉన్న ఇంకో ప్లేస్ వద్ద అయితే మనం ఉన్నాము. ఒక పక్క డ్రైనేజీ బ్లాక్ అయిపోయింది, చెట్లు విపరీతంగా పెరిగిపోయాయి, గాలి వస్తే చెట్లు ఎప్పుడు విరిగి పడిపోతాయా అని అందరూ కూడా భయాందోళన ఉంటూనే ఇంకొక ఘోరమైన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. చూసుకున్నట్లయితే ఈ ప్రహరీ కూడా విరిగి పడిపోయింది. అదృష్టవశాత్తు ఇక్కడ ఎవరు కూడా ఆ టైంలో లేకపోవడం వలన ఎవరికి ప్రాణ నష్టం జరగలేదనే చెప్పాలి. ఇంత భయంకరమైన దృశ్యాలు చూస్తున్నట్లయితే నిజంగానే ఇక్కడ వీళ్ళు ఎలా ఉంటున్నారా అనే ఆలోచన అయితే కలుగుతుంది. మనం చూసుకున్నట్లయితే చూడొచ్చు, భారీ ఎత్తున ప్రహరీ గోడ అయితే విరిగి పడిపోయిందని చెప్పాలి. కానీ ఇక్కడ వస్తున్న అధికారులు చూస్తున్నారు, వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒక శాశ్వత పరిష్కారం అనేది వాళ్ళు చెప్పటం లేదనే చెప్పాలి. అటు రేవంత్ సర్కార్ ఏదైతే వాగ్దానాలు చేస్తూ వస్తుందో నగర ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి, అలాగే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు, ముఖ్యంగా మహిళలు కూడా వాళ్ళు ఆర్థిక అభివృద్ధి చెందాలి అనే అంశాలు ఇవన్నిటిని కూడా వాగ్దానాలు చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితులు చూస్తున్నట్లయితే టోటల్గా విరుద్ధంగా ఉన్నాయనే చెప్పాలి. గవర్నమెంట్ అధికారులు కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇంత అధ్వానంగా ఉన్న రోడ్లని, అలాగే చుట్టుపక్కల ఇళ్ళ మధ్యలో ఇలాంటి గోడలు విరిగి పడిపోవడము, అలాగే ఇంత పెద్ద ఎత్తున పార్కు చుట్టూ కూడా చూసుకున్నట్లయితే మనకి ఓడలు వచ్చేసే అంత పెద్దగా చెట్లు కూడా పెరగడము, వాటిని ఏమాత్రము కూడా వాటిని కట్ చేయకపోవడము. ఎందుకంటే కరెంటు వైర్లు ఉన్న నేపథ్యంలో ఈ చెట్లు ఎక్కువగా పెరిగి ఆ కరెంటు వైర్లను కూడా తాకి విద్యుత్ షాక్ కూడా గురయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎంత అధ్వానంగా ఉన్న పరిస్థితులను చూస్తున్నట్లయితే అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ కొంతమందితో అడిగి తెలుసుకున్నప్పుడు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ మాకు ఒక పరిష్కారం అనేది వాళ్ళు చూపించట్లేదు, మేము ఏదో ఒక సమస్యని మేము ఎదుర్కొంటూనే ఉన్నాము. ముఖ్యంగా ఈ వర్షాకాలం చూసుకున్నట్లయితే దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఒక మోస్తారు నుంచి ఎక్కువగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఏదైతే
అంటే చిరుజల్లుకే ఇక్కడ వరద ప్రవాహం అనేది వస్తుంది. అదే ఒక మోస్తారు గనక వర్షం కురిసినట్లయితే మనం చూసుకున్నట్లయితే ఈ వారం రోజుల్లో నుంచి సాయంత్రం పూట్ల వర్షం అనేది అధిక శాతంలో నమోదవుతుంది. మరి అలాంటప్పుడు ఇక్కడ వర్షం నమోదైనప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ప్రహరీ గోడ ఎత్తునైతే వాటర్ రావడము, వెంటనే అవి ఇటు పక్కన ఉన్న ఇళ్లలోకి వాటర్ వెళ్ళిపోవడము, ఇళ్లలో సగానికి వరకు కూడా ఇల్లు మునిగిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. బయట మనకి ఏదైతే మోటార్ వెహికల్స్ పెట్టారో టూ వీలర్స్ అయితే పూర్తిగా మునిగిపోయాయి. వాటిని కూడా మరమ్మతులు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ వర్షం తగ్గింది, డే టైము కాస్త ఎండగా వస్తుంది కాబట్టి ఈరోజు గత 3-4 రోజుల నుంచి ఆ నీళ్ళల్లోనే బళ్ళు ఉండిపోవడము, ఆ బురద అంతా పేరుకుపోవడము, మోటార్లన్నీ కూడా పాడైపోవడము, వీటన్నిటిని కూడా వాళ్ళు మరమ్మతులు చేసుకుంటూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే విజువల్స్లో ఇంత భయానకరమైన దృశ్యాలు ఎలా ఉన్నాయి అని మనం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న జనావాసాలు అందరూ కూడా భయపడుతున్నారు. ఎప్పుడు ఏ చెట్టు ఇరిగి పడిపోతుందో తెలియదు, ఎప్పుడు ఏ గోడ అధిక వర్షం నమోదైనప్పుడు పడిపోతుందో తెలియదు. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న పార్క్ చుట్టూ ఉన్న పెద్ద పెద్ద వృక్షాలు కూడా ఎప్పుడు విరిగి పడిపోతాయో తెలియదు అన్న నేపథ్యంలో వాళ్ళు కూడా టెన్షన్ వాతావరణంలో అలా భయాందోళనలో అయితే వాళ్ళు బతుకుతున్నారని చెప్పాలి. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వడమే కాకుండా ఏ విధమైతే లబ్ధి చెందుతారో ఆ విధంగా వాళ్ళని చేయాలని కూడా మనం కోరుకుందాం. మొత్తంగా చూసుకున్నట్లయితే నగరవాసులు ప్రతి ఒక్క చోట కూడా నగరవాసులు ఇదే పరిస్థితిలో బతుకుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు భయం గుప్పెట్లో వాళ్ళు బతుకుతున్నారనే చెప్పాలి. చాలా సీరియస్గా ఈ దోబిగడ్డలో 2 రోజులు గత 3 రోజుల నుంచి వాళ్ళ శ్రావణ శుక్రవారం అని రాఖీ పున్నమని ఆదివారం అని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు కనుక వచ్చి ఇది క్లియర్ చేయలేదనుకో మొత్తం వచ్చి మీ కమిషనర్ ఇంటి ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం. తర్వాత మీ ఏఈ మీద అందరి మీద నేను చెప్పేస్తాను, నేను కంప్లైంట్ రేజ్ చేస్తాను. ఇంకా నీ ఇష్టం. తర్వాత మీ వర్క్ ఇన్స్పెక్టర్ మీ ఇక్కడనే పెట్టేస్తాను నేను. తర్వాత మీరు వచ్చేంత వరకు మీ వర్క్ ఇన్స్పెక్టర్ ఇక్కడే ఉంటాడు. ఎంత టైం పడుతుంది, ఎంతమంది లేబర్ వస్తున్నారు, మ్యాన్ పవర్. ఇప్పుడు మనమైతే ఎవరైతే ఇక్కడ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఇళ్ళ మధ్యలో అయితే మనం ఉన్నాము. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక వెహికల్ పార్క్ చేసి ఉంది. ఇక్కడ వరకు కూడా వాటర్ వచ్చాయి, ఆ మార్కే మనకు తెలుస్తుంది. మరి ఇంతవరకు వచ్చాయంటే మనిషికి నడుము వరకు కూడా వాటర్ వచ్చేస్తాయి, మునిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా బురద కూడా ఎక్కడికక్కడ పేరుకుపోయి ఉండడము, గుంతల రోడ్లు అయితే మనకు కనిపిస్తున్నాయి. అలాగే చూసుకున్నట్లయితే మెయిన్ హోల్స్ కూడా ఇలా అస్తవ్యస్తంగా పడి ఉండడం అనేది ఎంత డేంజరస్గా ఉందో ఇక్కడ సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక పెట్టారు కానీ ఇది నడుము లోతు నీళ్ళు వస్తే ఇది కూడా కనపడని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ వరకు వాటర్ వచ్చినప్పుడు ఇది కూడా కనిపించదు. మరి ఇటు పైపున వచ్చే వాళ్ళు కావచ్చు, నడిచి వెళ్ళే వాళ్ళు కావచ్చు, అటు వెహికల్స్ వచ్చే వాళ్ళు కావచ్చు, ఏదైనా సరే వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది, ఎంత డేంజరస్లో ఈ ఏరియా ఉంది అని మనం చెప్పొచ్చు. డేంజర్ బెల్స్ అనేవి అడుగడుగున ఈ ఏరియాలో కనిపిస్తున్నాయి. ఓ పక్కన చెట్లు, ఓ పక్కన అస్తవ్యస్తంగా మారిన రోడ్లు, అలాగే అగమ్యగోచరంగా వాళ్ళ బతుకులు. ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారు అనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ పరిస్థితి మాత్రం అటు అధికారులకి పట్టట్లేదా అనే క్వశ్చన్ అయితే ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తుందనే చెప్పాలి. ప్రస్తుతం మనమైతే ఒక ఇంటి వద్ద అయితే ఉన్నాము. ఆ రోజు వర్షాపాతం అధిక మొత్తంలో ఉండడం వలన ఇక్కడైతే వరద ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పాలి. మరి ఆ వరద ముంపుకు గురైన ఒక ఇంట్లో అయితే మనం ఉన్నాము. సో చూసుకున్నట్లయితే మొత్తంగా ఈ ఇంట్లో వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఎంత భయంకరంగా ఉందో చెప్పొచ్చు. మొత్తం కూడా ఈ ఇంట్లోకి వాటర్ వచ్చేయడము, వాళ్ళు భయపడి వాళ్ళ పిల్లలతో సహా వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ధ్వంసంగా మారిపోయింది. అంటే కష్టపడితేనే పూట గడవని రోజులు ఇక్కడున్న ఏరియా వాళ్ళ పరిస్థితి. మరి అలాంటి వాళ్ళు ముంపుకు గురైన తర్వాత ఇల్లంతా బురద, అలాగే ఎక్కడికక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ డస్ట్ అనేది మొత్తం ఇక్కడికి వచ్చి పేరుకుపోయిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉండే వాళ్ళు కూడా హుటాహుటిన ఖాళీ చేసి వేరే ప్రాంతానికి కూడా వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇల్లుని వదిలి వాళ్ళు బయటకు వెళ్ళడమే కాదు, ఇక్కడ ఉండలేని పరిస్థితి. దోమలు విపరీతంగా ఉండడము, వర్షం తగ్గిన తర్వాత ఆ బురద పేరుకొని పోవడము. ఇప్పటికీ 4-5 రోజులు అవుతుంది కానీ ఈ బురదను క్లియర్ చేసే నాదుడే కనిపించట్లేదు. మరి జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు, వాళ్ళ డ్యూటీ ఏంటి, ఇన్ని రోజులు వాళ్ళు ఎక్కడున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మనకు కనిపిస్తుంది ఇక్కడ. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ధోబిఘాట్లో ఉన్న జనాలు ఎవరైతే ఉన్నారో, నివసించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా భయాందోళనకి గురవుతున్నారని చెప్పాలి.
అస్తవ్యస్తంగా మారిన రోడ్లు, అలాగే కనీసం అంటే చిన్నపాటి వర్షం నుంచి ఓ మోస్తారు వర్షం కురిసిన నేపథ్యంలో అందరూ కూడా ఇళ్లలోనే చిక్కుకుపోయి ఆ వరద నీటిలోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత రోజు కూడా ఆ నీళ్ళన్నిటిని కూడా ఇంట్లో నుంచి బయటికి క్లీన్ చేసుకునే పరిస్థితి, బురద ఎక్కడికక్కడికి పేరుకునే పరిస్థితి. అదేవిధంగా నాలాలు, మనం ఏదైతే డ్రైనేజ్ ఇవి ఉన్నాయో నాలాలు కూడా ఓపెన్ చేసి పెట్టడం వల్ల అందులో కూడా పడిపోయి దెబ్బలు కూడా తగిలి అంటే ఎంత భయంకరమైన పరిస్థితుల మధ్య వాళ్ళు బతుకుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. అలాగే గోడలు విరిగి పడిపోవడము, చెట్లు ఇవాళ రేపో అవి కూడా ఇళ్ల మీద పడిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్లయితే ఈ ధోబీఘాట్ వద్ద ఉన్న పరిస్థితి నిజంగా ఎంత అధ్వానంగా ఉందో మనకు అర్థమవుతుంది. అలాగే భయం గుప్పెట్లో ఇక్కడ నివసిస్తున్న ప్రజలు కూడా బతుకుతున్నారు. మరి ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం దొరుకుతుందా? వస్తే ఎవరు వస్తారు? వచ్చి వాళ్ళు ఎలాంటి పరిష్కారం చూపిస్తారు? వీటన్నిటిపైన కూడా ఎంతైనా ఆలోచించాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రతిపక్షాలు కావచ్చు, ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వచ్చి పట్టించుకునే నాదులు ఎవరైనా ఉన్నారా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అలాగే మాట్లాడడానికి కూడా భయంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారనే చెప్పాలి. ఏం మాట్లాడితే ఏం జరుగుతుందన్న పరిస్థితిలో కూడా ప్రజలు ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ధోబీఘాట్లో భయంకరమైన పరిస్థితులు, అది కూడా ఈ వర్షాకాలం అయితే భయం గుప్పెట్లో వాళ్ళు బతుకుతున్నారని చెప్పాలి. ఇది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో రాణి, పొలిటికోస్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.